డబ్బులు లేకుండా మీ ఇంటికి వచ్చి నాకు రూమ్ కావాలంటే నువ్వేం చేస్తావు? నాకే జాబ్ అంటావు కదా, ముందు బయటికి పోరా అంటావు. ఆమె ఎవరో తెలీదు నాకు, నేనెవరో ఆమెకు తెలీదు. కానీ ఆమె ఏమంటుంది అని అంటే, నో ప్రాబ్లం, నీకు వచ్చినప్పుడు అన్నది భోంచేసావా అని అడిగింది. లేదమ్మా, లేదు తినలేదన్న. అదిగో ఎదురుగా మెస్ ఉంది, అడిగిపోయి నా పేరు చెప్పంటాం. నాకేం అర్థం కావట్లేదు, ఏంది ప్రభా ఇది, నేను బతికే ఉన్నానా కలనా ఇది అనుకుంటున్నాను. నాకు భాష రాదు, నా అవతారం చూస్తేనేమో అడక్క తినేవనిలాగా ఉన్నాను, వస్తేనేమో ఈమె ఎవరో జైన్ లామా. ఆ జైన్ లామా వాళ్ళ ఇంట్లో నాకు ఉండడానికి ప్లేస్ ఇచ్చి ఎదురుగా వెళ్ళి మెస్సులో భోజనం చేసి వస్తే డబ్బులు లేవంటే మీ అమ్మ పంపించినప్పుడు ఇవ్వంటదా? ఎట్లా సాధ్యం ఇది? ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో అది సాధ్యం. గాడ్ కెన్ డూ దట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అది చేస్తాడు. నమ్మటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కథలు చెప్తున్నాడు ఈయన, కథలు కాదు, నిజం చెప్తున్నా. ఇదే జరిగింది నా లైఫ్లో, యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా, జరిగినట్లు. ఇందోర్లో నేను ఎక్కడికి వెళ్ళానో తెలీదు, ఏ ప్రాంతంలో దిగానో తెలీదు, భాష రాదు, ఏ ఇంటికి వెళ్ళాలో తెలీదు. కానీ ప్రభు నడిపించాడు, ప్రభు ఇప్పించాడు.